మాట్లాడమ్మా. విద్యకు సంబంధించి మీ జిల్లాలో ఎలా ఉంది విద్య, మీరేం కోరుకుంటున్నారు? సార్ నా పేరు ప్రియా. ప్రియా, నేను గౌట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రభుత్వ గౌట్ అనకూడదు, గవర్నమెంట్ అనాలి. ప్లీజ్ క్యారీ ఆన్. అయితే అక్కడ ఓన్లీ తెలుగు మీడియమే ఉంది. అదే ఆర్థిక పరిస్థితి బాలేని వాళ్లకు ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరిక ఉంటుంది. అవును, కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి సార్. వెరీ గుడ్. నేను కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలని ఎంతో కోరికతో కాలేజీకి వెళ్ళాను. కానీ అక్కడ అప్పుడు తెలిసింది ఓన్లీ తెలుగు మీడియమే ఉందని. ఓన్లీ తెలుగు మీడియమే ఉందని. మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నేను హాస్టల్ నుండి చదువుకుంటున్నాను. అయితే తప్పనిసరిగా నాకు తెలుగు మీడియం తీసుకోవాల్సి వచ్చింది సార్. అదే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఉంటే. హాస్టల్ అంటే గవర్నమెంట్ హాస్టలేనా? అవును సార్, గవర్నమెంట్ హాస్టల్. ఎలా ఉంది హాస్టల్? ఎలా ఉంది? చాలా బాగుంది సార్. గుడ్, వెరీ గుడ్. అందరూ సార్ అంటున్నారు కదా, అంటే ఇది మారదు అది మారదు అంతే ఉంటుంది అని. అది అనే బదులు ఇది మారుద్దాం అని ఒక్కరు కూడా అంటలేదు సార్. నా పేరు శ్రావణి. నేను గౌట్ పాలిటెక్నిక్ లో చదువుకుంటున్నాను. పాలిటెక్నిక్ లో? మేము 10th బేస్ నుంచి పాలిటెక్నిక్ వస్తున్నాం. పాలిటెక్నిక్ చేసిన తర్వాత బీటెక్ వెళ్తున్నాం. కానీ తెలంగాణ కోసం మేము విద్యార్థులే కదా సార్ పోరాటం చేసింది. మరి బీటెక్ వాళ్ళకి ఎందుకు జాబ్స్ ఇవ్వట్లేదు? అది మాట్లాడండి. టీటీసీ చేసే వాళ్ళు ఉన్నారు సార్. మాకు పాలిటెక్నిక్ లెక్చరర్స్ లేరు. టీటీసీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే మేము చాలా పెద్ద స్థాయికి వెళ్తాం కదా సార్. అవును. సో బీటెక్ వాళ్ళకి ఏ స్టడీస్ పరంగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీ కాలేజీలో లెక్చరర్స్ లేరా? లేరు. అంటే మా బ్రాంచ్ కి లేరు, చాలా బ్రాంచెస్ కూడా లేరు. ఏ బ్రాంచ్ మీది? మాది ఎలక్ట్రికల్ సార్. ఎలక్ట్రికల్. ఓకే. ఇంకెవరు ఉన్నారా? అక్కడ వెనక చూడు, ఇంకో అమ్మాయి ఉంది పాప. అటు ప్లీజ్. చెప్పు 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 శ్రావణి. ఇప్పుడు మనకి వస్తుంది హాస్పిటల్, మనకి అనారోగ్యం వస్తే, మేము బీసీ హాస్టల్ చదువుకుంటున్నాం సార్. అనారోగ్యం వస్తే మమ్మల్ని తీసుకెళ్ళాలనుకున్నారు. ఇప్పుడు అనారోగ్యంలో ఉన్నాం అనుకోండి, డాక్టర్స్ లేరు. ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నారు, వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి కదా. మేము చదువుకోని ఎందుకు? మరి డాక్టర్లు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయమంటే చేయమంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు నీకు హక్కు ఉంది, డిమాండ్ చేసే హక్కు. ఎంబీబీఎస్ ప్రభుత్వ డబ్బులతో ఒక్కొక్క డాక్టర్ చదవడానికి 16 లక్షల రూపాయలు అవుతుంది. మన డబ్బే, ప్రజల డబ్బే, గవర్నమెంట్ చదివిస్తుంది కదా. వాళ్ళకి ఆర్థిక పరిస్థితి సరిగా లేక వాళ్ళు చేయలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 2 ఏళ్ళు పనిచేయాలంటే మేము చేయం పొండి అంటున్నారు గవర్నమెంట్ ని. వాళ్ళు ధిక్కరిస్తున్నారు. చేయాలా వద్దా? వాళ్ళు చేయాలి సార్. రైట్. ఇంకా నెక్స్ట్ అమ్మా. నా పేరు ప్రీతి. ప్రీతి, నేను గౌట్ స్కూల్లో చదువుకున్నాను. అయితే ఇప్పుడు నేను 10th లో ఫస్ట్ ర్యాంకర్ని. వెరీ గుడ్. ఎన్ని మార్కులు వచ్చాయి? ఎంత గ్రేడ్ ఏంటి? నేను 8.2 అంటే లాస్ట్ వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు నేను ఎంసెట్ రాయాలనుకున్నాను, కానీ ఇప్పుడు రాయాలని లేదు. ఎందుకంటే మా హాస్టల్లో చదివే అక్కయ్య ఎంసెట్ రాసింది, 3 times రాసింది. అయితే ఆమెకి వచ్చింది, ర్యాంక్ వచ్చింది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు అడిగిర్రంట. అంటే ఇక నేనైతే మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను చెల్లించలేను కదా. నాకు ర్యాంక్ వస్తుందని చాలా నమ్మకం ఉంది. కాకపోతే నేను రాదు ప్రీతి. ఇప్పుడు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి చదివిస్తానంటుంది కదా. అడగనివ్వండి. నమ్మకం లేదా సార్? అంటుంది కానీ చెయ్యట్లేదు. ఎంతవరకు వచ్చిందని మీరు మాట్లాడకూడదు, వాళ్ళు మాట్లాడితే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ వస్తుంది అన్నారు, కానీ ఇప్పుడు ఇది పక్కనే ఉందమ్మా, నీ పక్కనే టాయిలెట్స్ ఉన్నాయి, అక్కడ నీళ్లు లేవు, నేను చూసాను ఇందాక. మరి జిల్లా పరిషత్ హాల్లో నీ పక్కనే ఉన్న డోర్ దాటితే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడ నీళ్లు లేవు. ఇంకా స్వచ్ఛ భారత్ ఎక్కడిది? మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో ఇంకా వెళ్తే మూలలో బూజు ఉంది సార్, నేను చూసాను. అందుకే ఇక దానికి పరిష్కారం లేదా అంటే డబ్బులు అడగకూడదు. ఇప్పుడు పుష్కరాలకు, బతుకమ్మలకు అని ఇన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మరి
అదే చదువుకు పెడితే బాగుంటది కదా సార్. అవును. మరి మీరే బతుకమ్మలు, మీరే సార్ బతుకమ్మలు. మేమే మిమ్మల్ని చదివిస్తే పెద్ద బతుకమ్మ పండుగ అదే. ఖర్చు పెట్ట అవసరం లేదు, మేము చేసుకుంటాం కదా. మిమ్మల్ని చదివిస్తే అదే పెద్ద బతుకమ్మ పండుగ. జాబ్స్ అవసరం కదా సార్ బతుకమ్మల కన్నా. కరెక్ట్. అదే. రైట్. ఇంకెవరున్నారు ఇక్కడ? ఎవరు? తీసుకోండి, మైక్ తీసుకోండి, మాట్లాడమ్మా. సార్ సార్ బ్రదర్, ట్రై టు అండర్స్టాండ్. అసలు ఆడపిల్లలకి మాట్లాడే అవకాశం రావడమే తక్కువ, ముందుకు వచ్చి మాట్లాడడం మరీ తక్కువ. మాట్లాడిన వారిని ఇవాళ మీరు మాట్లాడకపోతే కొంపలు మునిగిపోయింది ఏం లేదు, ఇంకో రోజు మాట్లాడుకుందాం. ప్లీజ్ వారిని మాట్లాడండి, ప్లీజ్ ప్లీజ్ అమ్మా మాట్లాడు. నా పేరు నవ్యశ్రీ, నేను పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ గా చదువుతున్నాను సార్. నేను 10th లో మండల్ టాపర్ సార్. మండల్ టాపర్. మండల్లో టాపర్ 10th క్లాస్లో. వెరీ గుడ్ సార్. నా ఏం టీచర్ కావాలని, కానీ డిఎస్ లో పోస్ట్ లేక నేను ఇంజనీరింగ్ వచ్చేస్తున్నా సార్. దయచేసి డిఎస్ లో పోస్టులు పెంచాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, పోస్టులు పెంచాలి. రైట్. ఇంటున్నారా? గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు అన్నపూర్ణ, నేను పాలిటెక్నిక్. అన్నపూర్ణ. ఎస్ సార్. నేను పాలిటెక్నిక్ ట్రిపుల్ బ్రాంచ్ సార్, 2nd ఇయర్. ఇప్పుడు స్కూల్స్లలో కానీ ఎక్కడైనా కానీ డిజిటల్ క్లాసెస్ అని చెప్తున్నారు. ఆ డిజిటల్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీచర్స్, లెక్చరర్స్ కావాలి కదా సార్. అవును. అవి ప్రొవైడ్ చేసి వాటిని మూలకు పెట్టడం ఎందుకు? అవును. వాటిని యూజ్ చేయడానికి, వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది నేర్పడానికి, వాటిని యూటిలైజ్ చేసే ప్రొసీజర్ తెలపడానికి లెక్చరర్స్ కావాలి, టీచర్స్ కావాలి. సో డిఎస్ ఏదైనా టీచర్స్ కోసం పోస్టులు పెంచండి సార్. వెరీ గుడ్. అన్ని గవర్నమెంట్కి వెళ్తున్నాయి, రాసుకుంటున్నారు. ఈ లిస్ట్ కూడా అక్కడికి వెళ్తుంది. వెరీ గుడ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సార్ నా పేరు హరిప్రియ, విద్యార్థి కాలేజీలో చదువుకుంటున్నాను. మనకు తెలంగాణ రాకముందు తెలంగాణ రావాలి రావాలి అని కోరారు, జీతాలు పెంచుతాం అని కోరారు, మన పోస్టులు కూడా వస్తాయని కోరారు. కానీ పీజీ చేసిన వాళ్ళే మొన్న అటెండర్ పోస్టుల కోసం ఎంతమంది పోట్లాడారంటే మన తెలంగాణ ఎక్కడ డెవలప్ అవుతున్నారు సార్? డెవలప్ కావాలి అంటున్నారు, కానీ ఎక్కడ డెవలప్ అవుతున్నారు సార్? అసలు పీజీ చేసిన వాళ్ళు అటెండర్ పోస్టులకు అప్లై చేశారంటే ఇంకా పెద్ద పెద్ద చదువులు చేసిన వాళ్ళు ఎక్కడ ఇదవుతున్నారు సార్? లంచాలు ఎక్కువ పెరుగుతున్నాయి సార్, లంచాలను మానిపేయాలని మేము కోరుకుంటున్నాం సార్. బాగా పెరిగిపోయిందా అవినీతి? అవినీతి బాగా పెరిగిపోయిందా? అవును సార్, లంచాలు పెరుగుతాయి. గిరిజనుల ప్రాంతాలు వాళ్ళ నీ అబ్జర్వేషన్ ఏంటి? లంచాలు అంటే ఎట్లా పెరిగినాయి? ఒక అబ్జర్వేషన్ అంటే ప్రభుత్వం తెలుసుకోవాలి కదా ఎట్లా అని. ఎక్కడ పెరిగింది బాగా? అంటే పోస్టులు వల్ల. ఇప్పుడు టాపర్స్ ఉన్నారు కదా సార్, టాపర్స్ అంటే ఉన్నారు కానీ వాళ్ళు చదువుకొని అంటే బీద వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు లంచాలు పెట్టలేక పాపం మానేస్తారు ఇక చదువులు. కరెక్ట్. అదే చదువుకొని వాళ్ళు అంటే రిచ్ పూర్ ఉంటారు, రిచ్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు చదువుకోకుండా వాళ్ళకి ఏం లేకున్నా కూడా డబ్బులు పెట్టి పోస్టులకు అప్లై చేస్తున్నారు. పోస్టుల వల్ల